హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెసెంట్ మనము థర్డ్ క్లాస్ నుంచి మ్యాథ్స్కి సంబంధించి అయితే థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పాలని టార్గెట్ పెట్టుకొని ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాము. 8th క్లాస్ సెమ్ 1 అయిపోయింది. సెమ్ 2లో ఒక 5 చాప్టర్స్ బ్యాలెన్స్ ఉంది. అది 9th చాప్టర్, 10th చాప్టర్, 11th చాప్టర్, 12th చాప్టర్, 14th చాప్టర్. సో రిమైనింగ్ వన్నీ అయిపోయినాయి అనమాట. అంటే ఈ 5 చాప్టర్స్ చెప్పిస్తే మనకి 8th క్లాస్ వరకు కూడా అన్ని చాప్టర్లు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు అయిపోద్ది. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఏదైతే 9th చాప్టర్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆ లెసన్ మొత్తంలో ఏముంది అనేది చర్చించుకొని సో నేను ఏవైతే అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క లెక్క అలా ఇంపార్టెంట్ అన్నీ కూడా రాశాను. అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో అలాగే మనకి ఘాతాంకాలు, ఘాతాలు, కారణాంక విభజన ఈ రెండిటికి సంబంధించి ఒక క్లాస్ చెప్పేస్తే అయిపోద్ది. తర్వాత క్షేత్రమితి ఒక క్లాసు, ఘనాకృతుల దృశ్యీకరణ ఒక క్లాసు. ఈ విధంగా మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 2 అయితే అంటే కేవలం ఈ 5 చాప్టర్సే బ్యాలెన్స్ ఉంది కదా, ఇవి చెప్పిస్తే 8th వరకు అన్ని చెప్పేసినట్టు అయిపోద్ది. అందుకని చెప్తున్నాం అనమాట. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా చాలా వరకు క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, ఓకేనా. అలాగే మనము పీడిఎఫ్లు కంటెంట్కి సంబంధించి అందిస్తున్నాము. చాలా మంది థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్ పీడిఎఫ్ తీసుకున్నారు. చాలా బాగుందని కూడా చెప్పడం జరిగింది. నేను తయారు చేసిన పీడిఎఫ్లు ఎక్కువగా మ్యాథ్స్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది అనమాట. అన్నీ తీసుకుంటున్నారు, కాకపోతే మ్యాథ్స్కి ఎక్కువ మంది తీసుకుంటున్నారు అనమాట. అంటే ఇంత తక్కువ టైంలో డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం కష్టం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ విత్ ఎక్స్ప్లెనేషన్తో క్లియర్గా నోట్స్ ఉంది కాబట్టి అది వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం బీజీయ సమాసాలు, సర్వ సమీకరణాల గురించి తెలుసుకుందాం. మీకు కూడా పీడిఎఫ్లు కావాలన్నా అలాగే మనము డిఎస్సికి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాము. ఆ కరెంట్ అఫైర్కి సంబంధించిన డైలీ ఏ రోజు ఆ రోజు పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్లో అందిస్తున్నాం అనమాట. కరెంట్ అఫైర్ క్లాస్ అనేది మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్లో ఉంది. అలాగే దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో వస్తుంది. ఆ పీడిఎఫ్ కావాలన్నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా లేదంటే ఈ కంటెంట్ పీడిఎఫ్లు మ్యాథ్స్, ఇంగ్లీష్, గ్రామర్, ఫిజిక్స్, బయాలజీ, తర్వాత ఈవీఎస్, కరెంట్ అఫైర్ ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే మీరు 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకే, ఇప్పుడైతే చాప్టర్ని స్టార్ట్ చేసేద్దాం. సో చరరాశి అంటే ఏంటి, స్థిరరాశి అంటే ఏంటి, ఏకపది, ద్విపది ఇవన్నీ కూడా మనము 7th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. సమాసం అనేది చరరాశులు మరియు స్థిరరాశులతో ఏర్పడుతుంది. చరరాశి అంటే దాని విలువ మారుతూ ఉంటుంది, స్థిరరాశి అంటే మారదు. అది అర్థం అనమాట. అంటే చరరాశి అంటే ఎక్స్, వై, ఏబి అలాంటివి. స్థిరరాశి అంటే ఇవి నెంబర్స్ అనమాట. పదాల కలయిక ద్వారా సమాసాలు ఏర్పడతాయి. కారణాంకాల లబ్ధంతో పదాలు ఏర్పడతాయి. ఇప్పుడు పదం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. 1, 2 మరియు 3 పదాలతో కూడిన సమాసాన్ని ఏకపది, ద్విపది, త్రిపది అని అంటారు. ఒకే ఒక పదం ఉందనుకో సమాసంలో అది ఏకపది, 2 పదాలుంటే ద్విపది, 3 పదాలుంటే త్రిపది అని అంటాం. సాధారణంగా శూన్యేతర గుణకాలతో 1 లేదా ఎక్కువ పదాలు అంటే రుణేతర పూర్ణ సంఖ్యల ఘాతంగా కలిగి ఉన్న చరరాశులతో కూడిన సమాసాన్ని బహుపది అని అంటాం అన్నమాట. అంటే 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని బహుపది అంటారు. ఓకే, 1 ఉంటే ఏకపది, 2 ఉంటే ద్విపది, 3 ఉంటే త్రిపది. 1 కంటే ఎక్కువ ఉండి అది కూడా రుణేతర పూర్ణ సంఖ్యల ఘాతంగా ఉన్నదాన్ని బహుపది అంటాం. ఓకే, చరరాశులు మరియు వాటి ఘాత విలువలు సమానంగా ఉన్న పదాలని సజాతి పదాలు అంటారు. చరరాశి మరియు వాటి ఘాత విలువలు అంటే పైన ఘాతం విలువ కూడా ఈక్వల్ గా ఉంటే వాటిని సజాతి పదాలు అంటారు. సజాతి పదాల గుణకం సమానంగా ఉండాలని, వాటి గుణకం సమానంగా ఉండని అవసరం లేదు. ఆ పదాల యొక్క ఘాతాల విలువలు చరరాశులు ఈక్వల్ గా ఉంటే చాలు. ఇప్పుడు ఈ 4టికి సంబంధించి తెలుసుకున్న తర్వాత రిమైనింగ్ చూద్దాం. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి, క్రింది సమాసాల్లో పదాలు మరియు వాటి గుణకాలు గుర్తించండి అన్నారు. సో ఇక్కడ మనకి 2 పదాలు ఉన్నాయని తెలుస్తుంది. సో ఫస్ట్ పదం ఏంటి, 5xyz². సెకండ్ పదం ఏంటి, -3zy. సో ఇందులో గుణకం ఏంటి, 5. ఇందులో గుణకం ఏంటి, -3. ఓకే,
అలాగే ఇందులో 1x(x²) అనే 3 పదాలు ఉన్నాయి. సో x(x²) 1 వాటి గుణకాలు. ఇక్కడ కూడా మనకి 3 పదాలు కనిపిస్తున్నాయి. 4x²y² -4x²y²z² +z². ఇవి వాటి గుణకాలు అన్నమాట. ఎప్పుడైనా సరే ఇలా పదం వచ్చినప్పుడు దాని గుణకం ఎంత అంటే -3 అని చెప్పాలి, -4 అని చెప్పాలి. ఓకే, ఇక్కడ మనకి 1 2 3 4 పదాలు ఉన్నాయి, వాటి గుణకాలు రాశాను. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, వాటి గుణకాలు రాశాను. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, వాటి గుణకాలు రాయడం జరిగింది అనమాట. సో ఇది మనకి పదం అంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. ఏకపది, ద్విపది, త్రిపది అన్ని మీరు చూసారు. సో వాటి గుణకాలు ఎలా రాయాలి అనే విషయం కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు సంకలనం చేయడం, వ్యవకలనం చేయడం, గుణకారం చేయడం ఎలా అంటే సజాతి పదాలు అంటే ఏం చెప్పాను మీకు. ఇక్కడ p² q² ఉంది, ఇక్కడ p² q² ఉంది. కాబట్టి సమాన చరరాశులు ఘాతాలు ఎలాగున్నాయి, అవి కూడా స్క్వేర్ అవి కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అంటే సమాన చరరాశులు ఘాతాలు సమానంగా ఉన్న వాటిని మనము ఏమని చెప్పాము, ఇప్పుడు సజాతి పదాలు అని చెప్పాం కదా. వాటి గుణకాలు ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదు అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇవి సజాతి పదాలు అని మీకైతే ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు -3pq, ఇక్కడ 7pq. ఇక్కడ కూడా చరరాశులు ఈక్వల్ గానే ఉన్నాయి. అంటే ఇక్కడ pqr అని ఇక్కడ pq ఉంటే అవ్వదు, మళ్ళీ చరరాశులు సమానంగా ఉండాలి, వాటి ఘాతాలు కూడా సమానంగా ఉండాలి, అప్పుడు వాటిని సజాతి పదాలు అంటాం. ఇప్పుడు మనకి సజాతి పదాలు అంటే ఏంటో అర్థమైంది, పదం అంటే ఏంటో అర్థమైంది, గుణకాలు ఎలా రాయాలో అర్థమైంది. నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం. బహుపదుల్ని కూడినప్పుడు లేదా తీసివేసినప్పుడు మొదట సజాతి పదాలని కూడాలి లేదా తీసివేయాలి, తర్వాత విజాతి పదాలు రాయాలన్నమాట. ఇక్కడ మనకి ఒక సమాసం ఉంది కదా, ఈ సమాసం. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ 2 సజాతి పదాలను ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ వాటిని కలుపుతాము, లేదా తీసివేయాల్సి ఉంటే తీసివేస్తాం. ఫస్ట్ ఆ పని చేయాలి. సో -3p² నుంచి 2p² q² పోతే -p² q², ఫస్ట్ అది తీస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏమేయాలి, దాని తర్వాత సజాతి పదం ఏంటి, ఇక్కడ -3pq ఉంది, ఇక్కడ 7pq ఉంది. సో 7pq నుంచి 3pq తీసిస్తే 4pq వచ్చింది. ఆ తర్వాత మిగిలిన పదాలని విజాతి పదాలని చెయ్యాలన్నమాట. సో ఇది మనకి ప్రాసెస్. ఒక బహుపదిని కలపాలన్నా తీసివేయాలన్నా ఫస్ట్ వాటి సజాతి పదాలతో స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత రాస్తూ వెళ్ళాలి అని వాడు ఇచ్చాడు అక్కడ పాయింట్. ఇప్పుడు అర్థమైంది కదా. మనం బీజీయ సమాసాలను గుణకారం చేయవలసిన అనేక సందర్భాలని చూస్తాం. ఉదాహరణకి ఇవ్వబడిన ఒక దీర్ఘ చతురస్రపు పొడవు మరియు వెడల్పులు బీజీయ సమాసాలు అయితే దాని వైశాల్యం కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనము వైశాల్యం కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఆ పొడవుని వెడల్పుని గుణించాల్సి వస్తుంది. సో అప్పుడు ఆ బీజీయ సమాసాలను గుణిస్తామన్నమాట. అలా గుణించేటప్పుడు ఏం చేయాలంటే ఒకే ఏకపదిని మరొక ఏకపదితో గుణించినప్పుడు వాటి లబ్ధం కూడా ఏకపది వస్తుంది. ఒక బహుపదిని ఏకపదితో గుణించాలి అంటే, బహుపది అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు వాటన్నిటిని ఒక ఏకపదితో గుణించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఆ ఒక్క ఏకపది బహుపదిలోని అన్ని పదాలని కూడా, ప్రతి పదాన్ని కూడా గుణిస్తుంది అనమాట. అది అక్కడ పాయింట్. బహుపదిని ద్విపది లేదా త్రిపదితో గుణించేటప్పుడు పదాల వారీగా గుణకారం చేయాలి. అనగా బహుపదిలోని ప్రతి పదంతో ద్విపది లేదా త్రిపది యొక్క ప్రతి పదాన్ని గుణించాలన్నమాట. ఈ విధంగా వచ్చిన లబ్ధంతో సజాతి పదాలు ఉన్నచో వాటిని కూడాలి. ఇది మ్యాటర్ అన్నమాట. ఏదైనా ఒక దాంతో ఇంకొక దాన్ని గుణించాము అంటే దాంట్లో ఉన్న ప్రతి దాన్ని గుణించాలి. అలా కాకుండా ఇక్కడ 2 ఉన్నాయి అనుకో, అప్పుడు దీంతో ప్రతి దాన్ని గుణించాలి, ఆ రెండో దాంతో కూడా ప్రతి దాన్ని గుణించాలి. అదే ఇక్కడ ఇచ్చిన మ్యాటర్, అంతకంటే ఇంకేం లేదు. ఓకే, సర్వ సమీకరణం అన్నది అన్ని చరరాశుల అన్ని విలువలకు సత్యమైన సమీకరణం. మరోవైపు ఒక సమీకరణం అందులోని చరరాశుల కొన్ని విలువలకే సత్యం. ఒక సమీకరణం సర్వ సమీకరణం కాదు. సర్వ సమీకరణం అంటే అన్ని చరరాశుల అన్ని విలువలకి సత్యమైన సమీకరణం అన్నమాట. కొన్ని సమీకరణాలు ఉన్నాయి. a+b² = a² + 2ab + b². a - b² = a² - 2ab + b².
a+b ఇంటూ a-b ఈక్వల్ టు a² - b². ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చేయబోయే లెక్కల్లో యూజ్ అవుతాయి అనమాట. మరొక ఉపయోగకరమైనది ఏంటంటే x+a ఇంటూ x+b ఈజ్ ఈక్వల్ టు x² + a+b ఇంటూ x + ab. ఇవి ఎలా వచ్చాయంటే వీటిని గుణించడం వల్ల వచ్చాయి. పై 4 సర్వ సమీకరణాలు బీజీయ సమాసాల వర్గం మరియు లబ్ధములు కనుగొనడానికి ఉపయోగకరమైనవి. అవి సంఖ్యల లబ్ధం మొదలగు వాటిని కనుగొనడానికి కూడా సులభమైన ప్రత్యామ్నాయ విధానాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనకి బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలు అనే చాప్టర్లో అసలు లోపల ఏముంది అనేది ఇక్కడ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అందులో ఉన్న లెక్కలు ఒక్కొక్క మోడల్లో 2-3 లెక్కలు చూసిస్తే ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోద్ది. ఎవరైతే పీడిఎఫ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ పీడిఎఫ్ పక్కన పెట్టుకొని ఇది వినేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని సంకలనం చేయాలి అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది వేసుకున్నాను. ఇప్పుడు వాటిల్లో ఒకేలాగుండి ప్లస్ మైనస్ ఉన్నవి క్యాన్సిల్ చేస్తాను అనమాట. ఇక్కడ ప్లస్ ఏబి, ఇక్కడ మైనస్ ఏబి పోయింది. ఇక్కడ మైనస్ బీసీ, ఇక్కడ ప్లస్ బీసీ పోయింది. ఇక్కడ మైనస్ సిఏ, ఇక్కడ ప్లస్ సిఏ పోయింది. మొత్తానికి అన్ని క్యాన్సిల్ అయిపోయి 0 మిగిలింది. ఇక్కడ కూడా మనకి a-b ప్లస్ ఏబి, b-c ప్లస్ బీసీ, c-a ప్లస్ ఏసీ ఇచ్చారు. ఇక్కడ కూడా మూడింటిని కలిపేసి మనకి ఇక్కడ a-b ఉంది, ఏబి ఉంది, ఇక్కడ b-c ఉంది, బీసీ ఉంది, c-a ఉంది, ఏసీ ఉంది. దీన్ని బట్టి మనము ఇక్కడ ప్లస్ ఏ, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ మైనస్ బి, ఇక్కడ ప్లస్ బి, ఇక్కడ మైనస్ సి, ఇక్కడ ప్లస్ సి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే రిమైనింగ్ మనకి ఏం మిగిలినాయి అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనమాట. సో ఇది ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది ఎలా చేయాలి అనేది. ఇది కూడా సేమ్ ప్రాసెస్, అన్నిటినీ కలిపేస్తారు. ఫస్ట్ దాంట్లోంచి ఏమైనా కామన్ తీయొచ్చా అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను 2 కామన్ తీసాను. అదేంటి ఇక్కడ ఒక్కొక్కటే ఉంది, 2 అలా తీసారని డౌట్ పడద్దు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక L² ఉంది, ఇక్కడ ఒక L² ఉంది. L² + L² 2L² పక్కన పెట్టండి. ఇక్కడ ఒక M² ఉంది, ఇక్కడ ఒక M² ఉంది. రెండు కలిపితే 2M². నెక్స్ట్ ఇక్కడ ఒక N², ఇక్కడ ఒక N², 2N². వీటన్నిటిలోంచి 2ని కామన్ తీయొచ్చా? తీసాను. ఇక్కడ కూడా మరి 2 2 2 ఉందా? సో వీటన్నిటిలోంచి 2ని కామన్ తీసాను అనమాట. డైరెక్ట్ స్టెప్ వేసాను, అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏమింది? L² M² N² LM MN NL మిగిలింది. ఇది సింప్లిఫై చేయడం, కలిపితే నాకు ఇది వచ్చింది అనమాట. సో అనుకుంటాం కానీ అన్నిటికంటే బీజగణితమే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. 4a - 7ab + 3b + 12ను 12a - 9ab + 5b - 3 నుండి తీసేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేంట్లోంచి దేన్ని తీయమన్నారు. ఇక్కడ దీని నుండి తీయమన్నారు కాబట్టి ఇది ఫస్ట్ పైన వేసుకుంటాం. సెకండ్ స్టెప్ ఏంటంటే దేన్నైతే తీసివేస్తున్నామో దాని యొక్క గుర్తులు మార్చాలన్నమాట. అర్థమవుతుంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ని ఏ నుంచి తీయాలి అని అనుకుంటే x - a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x - a అని అనుకుంటామా లేదా? ఇది కూడా అంతే అనమాట. సో దీని గుర్తులన్నీ మారిపోతాయి. మైనస్ ఉంటే ప్లస్ అయిపోద్ది, ప్లస్ ఉంటే మైనస్ అయిపోద్ది. దేన్నైతే తీసివేస్తున్నాం అది, దేని నుండి తీసివేస్తున్నాం అది సేమ్ ఉంటుంది. ఈ 2 స్టెప్పులు గుర్తుపెట్టుకుంటే ఇలాంటివి ఎంత పెద్దవి ఇచ్చినా మీరు చేయగలరు అనమాట. ఇప్పుడు 12a నుంచి 4a తీస్తే 8a, 9ab ఉంది, -9ab, ఇక్కడ +7ab కాబట్టి -2ab, ఇక్కడ 5b ఉంది, ఇది -3b అయిపోయింది. సో +2b, ఇక్కడ -3 -12 -15. ఇలా మనము సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దేంట్లోంచి ఏది తీయమంటున్నారు చూసుకుంటారు. సెకండ్ దేన్నైతే తీసివేస్తున్నామో దాని యొక్క గుర్తులు మార్చేస్తారు, అంతే. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ 3xy + 5y² - 72xను 5xy - 2yz - 27x + 10xyz నుంచి తీసివేయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ xyz అని ఉంది, ఇక్కడ xyz లేదు, మరి అప్పుడు ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దించేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏదైతే ఈ సమాసంలో ఉండి ఈ సమాసంలో లేదో దాన్ని మళ్ళీ దించేసుకోవచ్చు. ఓకే, అదనమాట. అది థర్డ్ రూల్. ఇప్పుడు మనకు తెలుసు గుర్తులు మారిపోతాయని మార్చేసి 5xy నుంచి 3xy తీస్తే 2xy -2y² - 5y² - 7y² -2zx + 7zx 5zx
ఇక్కడ ఈ 10xyzకి మనకి తీయడానికి ఏం లేదు కాబట్టి దాన్ని మనం అలానే యాస్టీస్ దించేస్తాం అన్నమాట. ఇది మనకి తీసివేసే విధానం. ఫస్ట్ దేంట్లోంచి తీయమంటారో తీసుకోవాలి, తర్వాత తీసివేస్తున్న దాని గుర్తులు మార్చేయాలి, ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని యాస్టీస్ దించాలి. ఈ 3 రూల్స్ కనుక పాటిస్తే తీసివేయడాలు బీజగణితంలో చాలా ఈజీ. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలానే చేశాను, మీరు ఒక్కసారి గమనించవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 9.2కి వెళ్ళిపోతాం. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన ఏకపదుల జతల లబ్ధాలను కనుగొనండి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేయమన్నారు, అక్కడ గుణించాలి. లబ్ధం అంటే గుణించి మనకి ప్రోడక్ట్ రాయమన్నారు. సో 4 into 7p. ఇప్పుడు మనకి ఈ రెండు స్థిర పదాలు కాబట్టి వాటిని డైరెక్ట్ గా గుణించేసి ఆ p అలానే ఉంచేస్తాం అనమాట. ఇలా ఇచ్చినప్పుడు 4 7 28p అని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది మైనస్, ఇది ప్లస్, ఏది వేయాలని డౌట్ వస్తుంది. సేమ్ అండి, మనకి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనే ఒక 4 రూల్స్ మీకు ఇది వరకు చెప్పాను. అవే ఇక్కడ కూడా ఫాలో అయిపోతారు, చేంజ్ ఏం ఉండదు. ఓకే, సేమ్ 4 into 7 28 వేశారు. నెక్స్ట్ p ఇంటూ p స్క్వేర్ వచ్చింది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ p ఉంది, ఇక్కడ pq ఉంది. అప్పుడు ఏం చేస్తారు, స్థిర పదాలు 4 into 7 28, p ఇంటూ p స్క్వేర్, q అలానే ఉంటది. ఇలా ఏకపదుల్ని గుణించే విధానం అనమాట. ఇక్కడ 4pని 0తో గుణిస్తే ఏమవుతుంది, 0 వస్తుంది. 4 into 3 12, p³ ఇంటూ p పవర్ 4 అనమాట. ఓకేనా? ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన ఏకపదుల జతలను పొడవు వెడల్పుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుగొనండి అన్నారు. అంటే ఏంటి దాని అర్థం, ఇది ఎల్, ఇది బి, వైశాల్యం కనుక్కోండి అంటే ఏం చేయాలి, ఎల్ ఇంటూ బి కదా. సో అదే నేను ఇక్కడ చేశాను అనమాట. సేమ్ గుణించడం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్, 20 into 5 100, 4 into 3 12, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. అంటే ఒక్కొక్కది దేనికి అదే గుణించాలంటే చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇది యాక్చువల్గా 4x into 3x స్క్వేర్ కదా. 4x into 3x అంటే 12x స్క్వేర్ అవుద్ది. కానీ ఇంక ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ వచ్చింది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇవైతే డబుల్ ఉంటే స్క్వేర్ అయిపోతాయి, ట్రిబుల్ ఉంటే క్యూబ్ అయిపోతాయి, 4 ఉంటే 4 అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే, క్రింద ఇవ్వబడిన పొడవు వెడల్పు ఎత్తులు కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టి ఘన పరిమాణం కనుక్కోండి అన్నారు. సో దాని ఫార్ములా మనందరికీ తెలుసు, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని. అదే ఇక్కడ 3 ఇచ్చేసి అది చేయమని చెప్తున్నారు అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో పొడవు వెడల్పు ఎత్తులు కలిగిన దీర్ఘఘనాకార పెట్టి ఘనపరిమాణం కనుక్కోండి అని ఇలా 3 ఇచ్చినప్పుడు అరే దీంతో ఎలాగా అని చెప్పి అనుకోకూడదు. ఎల్ బి హెచ్ ఇచ్చాడు, దీర్ఘఘనాకార పెట్టి ఘనపరిమాణం అంటున్నాడు, ఫార్ములా ఆలోచించాలి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో అదే ఇక్కడ చేశాను, చూసి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. అన్నీ ఇంక ఇలానే ఉంటాయండి, ఒక్కలాగానే. అందుకనే కొంచెం ఏరి కాస్త బాగున్నవన్నీ రాయడం జరిగింది అనమాట. అంతే. క్రింది వాటి లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. సేమ్ అండి, మూడింటిని గుణించడమే. ఓకేనా? నెక్స్ట్, అభ్యాసం 9.3 చూద్దాము. క్రింది సమాసాల జతల లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. సో 4p ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఇలా ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, ఇది ద్విపదండి, ఇందులో 2 పదాలు ఉన్నాయి. ఇది ఏకపదండి. సో ఏకపదితో ద్విపదిని గుణించాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ ఏకపదితో రెండింటినీ కూడా గుణించాలి. ఈ విషయం అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఒక ఏకపదితో ఏకపదిని డైరెక్ట్ గుణించాం. ఇక్కడ ఏమొచ్చింది, ఏకపదిని ద్విపదితో గుణించాల్సి వచ్చింది. అప్పుడు ద్విపదిలో ఉన్న 2 పదాలని కూడా ఈ ఏకపదితో గుణించాలన్నమాట. సో 4pని క్యూతో గుణించాలి, 4pని ఆర్తో కూడా గుణించాలి. 4p ఇంటూ క్యూ 4pq, 4p ఇంటూ ఆర్ 4pr. సేమ్ ఇలాగే చేశాను అనమాట. సో ఇక్కడ మనకి ద్విపది, ఇది 2 పదాలు కలిగినది కాబట్టి రెండింటిని కూడా దీంతో గుణించాలి అని గుర్తుపెట్టుకోవాలి, అది అర్థం. ఓకే, ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. చూసి నోట్ చేసుకోండి వీడియో ఆపేసి. ఓకేనా? అర్థమవుతుంది కదా? మళ్ళీ లబ్ధాలను కనుక్కోండి అని ఇచ్చారండి 3rd రోమన్లో. ఇక్కడ మనకి ఏ స్క్వేర్, ఏ పవర్ 22, ఏ పవర్ 26 మొత్తం కల్పిస్తే 22 to 24, 24 26 50 అనమాట. 2 4 8. అలా ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా నేను గురించి ఇక్కడ సింప్లిఫై చేసి వేశాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు, అది క్యాన్సిల్ అవుతుంది లేదా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి 3 3 పోతుంది, ఇక్కడ 2 ఇక్కడ 2 పోతుంది. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది? -3/5 మిగులుతుంది. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి, మొత్తం కలిపితే ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఒక వై ఉంది, ఇక్కడ 2 వైలు ఉన్నాయి, మొత్తం కలిపితే వై క్యూబ్ అనమాట. సో ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేయడం జరిగింది, గుణకారాలన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూద్దాము. 3x × 4x - 5 + 3ని సూక్ష్మీకరించండి అన్నారు. సో మనకి x = 3 అయితే ఎంత, అలాగే x = 1/2 అంటే ఎంతో సూక్ష్మీకరించమన్నాడు. ఏం లేదు, x ప్లేస్లో 3 వేసుకుంటాం అంతే, x ప్లేస్లో 3 వేసుకోవాలి. మరి దీన్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు అంటే ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేసుకున్నాము. 3 × 4 12 కదా, x × x x², 12x², ఇది అయిపోయింది. ఇప్పుడు 5తో గుణించాలి. 3x × 5 అంటే 15x, తర్వాత 3 అలానే ఉంటుంది, ఎందుకంటే ఈ బ్రాకెట్లో దీంతో మాత్రమే గుణించమని ఉంది, ప్లస్ దీనికి దానికి సంబంధం లేదు. ఓకేనా? సో ఆ తర్వాత x ప్లేస్లో 3 వేసుకొని సింప్లిఫై చేశాను. ఇక్కడ కూడా 12x² - 15x + 3 వేసుకొని, అంటే దీన్ని సింప్లిఫై చేసి ఆ తర్వాత అందులో xని ప్రతిక్షేపించాను అనమాట. సో కన్ఫ్యూజ్ అవుతారని ఇది చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాము. a × a² + a + 5 + 5 ఇచ్చారు. సారీ, ఇది 1. a × a² + a + 1 + 5 ఇచ్చారు, సూక్ష్మీకరించమన్నారు. నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసేద్దాం. చేసిస్తే a × a² a³, a × a a², a × 1 a + 5. ఇప్పుడు a = 0 అయితే దీని వాల్యూ ఎంత అన్నారు? 5. a = 1 అయితే ఎంత అన్నారు? a = -1 అయితే ఎంత అన్నారు? సో అవి నేను ప్రతిక్షేపించి ఇక్కడ చేయడం జరిగిందనమాట, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము కలపడాలకు వచ్చేసాము. సో కలిపే ముందు ఏం చేయాలి? ఇలా ఇచ్చినప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఇది ఏం తెలుస్తుంది మీకు? ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, సో దీంతో ఆ రెండింటిని గుణించాలి. p × p p² - p × q pq, ఆ తర్వాత q × q q² - q × r qr, r × r r² - r × p rp. ఇలా సింప్లిఫై చేసుకున్న తర్వాత మీకు ఏం చెప్పాను? సజాతి పదాలన్నీ ఒక దగ్గర రాసుకొని తీసేయాలి, కలపాలని చెప్పాను. సో ఇక్కడ మనకు కలపడానికి తీసివేయడానికి ఏం లేదు, కాబట్టి ఫస్ట్ స్క్వేర్ లైన్ రాసుకున్నాం, తర్వాత మిగతావి రాస్తాను అనమాట. p² q² r² pq qr rp, ఇవన్నీ కూడా అలానే చేయడం జరిగింది. ఇవి గుణించేసి కలిపాము, ఇక్కడ గుణించేసి తీసివేయమన్నాడు అనమాట. ఇక్కడ తీసివేత సొల్యూషన్. సో ఇక్కడ నేను మర్చిపోయి ప్లస్ వేస్తాను, దీన్ని తీసివేయండి అన్నాడు ప్లస్ ఉందని, అదే మళ్ళీ ఎందుకులే అని చెప్పి కంటిన్యూ చేస్తాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ తీసివేత సొల్యూషన్ అని చెప్పి ఇక్కడ పెట్టి మళ్ళీ చేశాను. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం లేదు, 3lతో వీటన్నిటిని గుణించాను అనమాట. 3l × l 3l², 3 × 4 12, l × m lm, 3 × 5 15, l × n ln అనమాట. సో ఇది n. ఓకే, అయిపోయింది. ఇప్పుడు 4 × 10 40, l × n ln, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 3 12 lm, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 × 2 8, l × l l², అలా సింప్లిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి దీంట్లోంచి దీన్ని తీసివేయమన్నారు. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటారు, ఆ తర్వాత తీసివేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా? దీంట్లోంచి ఈ పెద్దదాన్ని తీయమన్నారు. ఓకే, ఒక్కసారి చూసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సేమ్ ప్రాసెస్ అన్నీ కూడా, అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట. ఎలా చేయాలి అనేది తెలిస్తే ఇంకా చేసేయచ్చు. ఇక్కడ ఎక్సర్సైజ్ 9.4లో ద్విపదులను గుణించండి అన్నారు. ఏం చెప్పాను మీకు? ఈ 2xతో ఈ రెండింటిని గుణించాలి, ఈ 5తో ఈ రెండింటిని గుణించాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో 2 × 4 8, x × x x² మైనస్ 2 × 3 6, x అలానే ఉంటుంది. తర్వాత ప్లస్ 5 × 4x, 5 4 20x, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 × 3 15 అనమాట. ఇక్కడ ఈ మైనస్లు ప్లస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు, మిగతా అంతా
అయిపోద్ది. సో ఇవన్నీ సేమ్ ప్రాసెస్సేనండి. ఈ సెకండ్ సమ్ కూడా సేమ్ ప్రాసెస్. వైతో 3yని 4ని గుణించాను, తర్వాత 8తో 3yని 4ని గుణించి సింప్లిఫై చేశాను. సో ఒక్కసారి వీడియోని ఆపేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా ఆల్రెడీ మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే నోట్స్ అవసరం లేదు. ఓకేనా, జస్ట్ ఒకసారి వినేస్తే చాలు, అది కూడా జస్ట్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే. సో థర్డ్ సమ్ కూడా సేమ్ అలానే ఉంది చూడండి. ఓకే, 2.5 ఇంటూ 2.5 అంటే 6.25 అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక ద్విపది ఇచ్చారు, దాన్ని కూడా మనం గుణించడం జరిగింది. ఒకవేళ మీరు పీడిఎఫ్ తీసుకున్నట్లయితే నోట్ చేసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి అలా తిరిగేసేయడానికి అయిపోతుంది. ఓకే, అందరూ నోట్ చేసుకుంటున్నారు కదా. సో ఇక్కడతో మనకి అభ్యాసం 9.4లో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న 5 సమ్స్ ద్విపదులను గుణించడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది. సో 6th వన్ ఇలా ఇచ్చినప్పుడు ఎలా అని ఆలోచించొద్దు, వాటిని ఎలా చేశారు వీటిని కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ భిన్నం మధ్యలో అలా ఉంటుంది అనమాట. అది ఎక్కడైనా క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేస్తారు, అవ్వకపోతే లేదు. 3/4a² + 3b² ఇంటూ 4 ఇంటూ a² - 2/3b² కదా. సో ఇక్కడ ఏం చేయాలి మనము, ఇది అలానే ఉంటుందండి. ఇక్కడ దీన్ని మనము ఈ ద్విపదిని 4తో మల్టిప్లై చేయాలన్నమాట. సో 4 ఇంటూ a² 4y² - 4 ఇంటూ 2 8 అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 2ని 3ని రెండింటిని మల్టిప్లై చేయాలేమో అని చెప్పి అలా ఎవరు చేయరు. జస్ట్ అక్కడ న్యూమరేటర్ని మాత్రమే మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో 4 ఇంటూ 2 8, 8/3b² అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు సింప్లిఫై చేస్తాం అనమాట. ఇక్కడ మనము ఇది ద్విపది, ఇది ద్విపది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అదే ఇక్కడ చేశాను అనమాట. చేసిన తర్వాత 4కి 4కి పోయింది, 3కి 3కి పోయింది, 4 1 4 2 0 పోయింది, ఇక్కడ 3కి 3కి పోయింది, రిమైనింగ్ వేసేసాను అంతే. ఓకేనా, సో డినామినేటర్లో మనకేం మిగలలేదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ అండి, ద్విపదుల గుణకారమేని చూసారా. మొత్తం నేను ఏరి రాసినవి ఎలా ఉంటే ఇంకా అందులో ఉన్నా మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. అన్నీ సేమ్ ప్రాసెస్, సేమ్ మోడల్. అందుకని మీకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక కొన్ని రాశాను. అవి కూడా ఇంకా అదే నాకు ఎందుకు అనిపించింది అందుకే కొన్నే రాశాను. ఇంకా అవి కూడా సేమ్ ఉన్నాయి. ఇది కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ a² తో ఈ రెండింటిని గుణిస్తారు, bతో రెండింటిని గుణిస్తారు అనమాట. సో a² ఇంటూ a³ తర్వాత a² ఇంటూ b² a²b², b ఇంటూ ab, b ఇంటూ b² b³ అలా మొత్తం అన్నీ కూడా సూక్ష్మీకరించడమేనమాట. సో ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ఒక్కసారి చూస్తే అర్థం కాదు, పేపర్పై పెన్ పెట్టి ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూసి అస్సలు కంగారు పడద్దు, డైరెక్ట్ స్టెప్ వేస్తాను అనమాట. ఏం లేదు, దీంతో ఇది మల్టిప్లై చేసి వేస్తాను, దీంతో ఇది మల్టిప్లై చేసి వేస్తాను, ఆ తర్వాత అది సింప్లిఫై చేశాను అనమాట. సో x ఇంటూ 2x అంటే 2x² కదా, తర్వాత x ఇంటూ y xy, తర్వాత y ఇంటూ 2x 2xy, తర్వాత y ఇంటూ y y² వేస్తాను, అది అక్కడ ఉంచాను. నెక్స్ట్ ప్లస్, ఇక్కడ మనకి మైనస్ అక్కడ నుంచి వచ్చింది, దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. x ఇంటూ x x² కదా, తర్వాత ఇది ప్లస్ x ఇది మైనస్ y కదా, మనం ఏం చేస్తున్నాం గుణిస్తున్నాం కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనమాట, x ఇంటూ y xy, తర్వాత ప్లస్ 2y ఇంటూ x అనమాట. సో 2y ఇంటూ x అంటే 2xy కదా, తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y ఇంటూ y 2y² అనమాట. అలా సింప్లిఫై చేసేయడం. ఓకే, ఇది కూడా సేమ్ అండి, ద్విపదిని త్రిపదితో గుణిస్తున్నారు. ఓకే, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి వేస్తాను, తర్వాత దీంట్లోంచి తీసిస్తాను అనమాట. నాకు సింప్లిఫై చేసి ఈ వాల్యూ వచ్చింది. ఓకే, a + b + c ఇంటూ a + b - c చేస్తే ఇలా వచ్చింది అనమాట. సో ఇక్కడితో మనకి 9.4 ఎక్సర్సైజ్ అనేది అర్థమైంది. సో 9.4 అంటే ఏంటో అర్థమైపోయింది అనుకుంటున్నాను. మొత్తం లబ్ధాలే, ఇంకా ద్విపదితో ద్విపదిని త్రిపదితో ఇలా గుణించడం, లబ్ధాలు కనుక్కోవడమే 9.4 మొత్తం ఉందన్నమాట. ఓకే, 9.5 ఎక్సర్సైజ్. సరైన సర్వ సమీకరణం ఉపయోగించి క్రింది లబ్ధాలను కనుక్కోండి అన్నారు. సో ఇక్కడ x + 3 ఇంటూ x + 3 ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఏం చెప్పాను, ఇలా ఇచ్చినప్పుడు కలిపేయడమే.
సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 వచ్చేసింది. సో ఇక్కడ ఏ సర్వ సమీకరణం ఉపయోగించాము అనేది కూడా నేను ఇక్కడ రాశాను. సో a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే అక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే ఈ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా ఈ స్టెప్ వేసి వచ్చు అనమాట. ఈ ఫార్ములా కనుక మనకు అక్కడ గుర్తొస్తే అనేది వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అలా డైరెక్ట్గా వేసి వచ్చు అని చెప్పారు. నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసమని గుణించి వేశాను. ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేసి డైరెక్ట్ స్టెప్ వేసి వచ్చు. నెక్స్ట్ నుంచి డైరెక్ట్ స్టెప్ వేసేస్తాను చూడండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వేస్తాను. చూసారా, ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ వై స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే 4y స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 2ab అంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 5 20, 20y అనమాట. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇలానే ఈ లెక్కలన్నీ కూడా నేను చేయడం జరిగింది. ఏం లేదు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని, తర్వాత ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని, ఇలా మనము దీన్ని యూజ్ చేసి రాసుకోవచ్చు అని చెప్పి అక్కడ నేను వేసాను అనమాట. వీలైతే ఒకసారి నోట్స్ ఆఫ్ చేసి రాసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట, తేడా ఏం లేదు. ఫస్ట్ అది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందా, లేదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందా, లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉందా చూసుకొని వాటిని డివైడ్ చేసుకొని సింప్లిఫై చేసేయడం. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ చూసారా, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి లా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా వేసుకొని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా, అలా చేస్తాను అనమాట. ఇది చూసారు కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏంటి 1.1m హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే ఏంటి 0.4 వేసుకున్నాను. సో ఈ 4 కూడా సేమ్ అంతేనండి. సో ఇది మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మైనస్ ఏ ఉంది కదా అని చెప్పి. అప్పుడు ఈ బిని ఇటు తీసుకెళ్ళిపోండి, అప్పుడు అవి బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి లాగా ఉంది కదా, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏంటి బి స్క్వేర్, బి అంటే ఏంటి ఏ స్క్వేర్, దానికి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. అలా సో కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, నోట్ చేసుకున్నారు కదా అందరూ. వీడియోని ఆఫ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి లాగా ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా వేసుకొని అది కూడా సింప్లిఫై చేసాము. నెక్స్ట్ చూడొచ్చు, ఇక్కడ మనకి లాస్ట్లో మనకి ఇంకొక సర్వ సమీకరణం ఉపయోగపడుద్ది అని చెప్పి ఇచ్చాడు కదా, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అని చెప్పి. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ లెక్కలని చేయమంటున్నాడు అనమాట. ఏం లేదు, వాళ్ళు ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి ఇచ్చేస్తారు. సో అక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి మనం కనిపెట్టి దీంట్లో ప్రతిక్షేపించడమే. ప్రతి ఒక్క లెక్కకి అలానే చేశాను. జస్ట్ 2 స్టెప్లు ఉంటాయి ప్రతి లెక్క కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అనమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ఇచ్చినప్పుడు. ఓకేనా, సేమ్ ఉంటే ఏం చెప్పాను, ఎక్స్ ప్లస్ 3 ఉంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ చేస్తాం, ఎక్స్ మైనస్ 3 ఉంటే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ చేసాం, ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 3 ఉంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేసాం. అలా కాకుండా ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేయాలన్నమాట. సో ప్రతి ఒక్క లెక్క అలానే చేశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అనమాట, దీంట్లో వేసేసుకోవడమే. ఓకేనా, సో ఈ లెక్కలన్నీ ఇంకా అలానే చేసినవి అనమాట. కానీ ఇది మాత్రం సెట్ అవ్వలేదు, అందుకని దీనికి స్పెషల్గా మనం ఏం చేసామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసాము. ఇది కూడా సెట్ అవ్వలేదు, సో డైరెక్ట్గా నేను దీన్ని గుణించేసాను అనమాట. ఇది సెట్ కాదు అని రాశాను మళ్ళీ. సో దీన్ని అయితే డైరెక్ట్గా గుణించాను. ఇది మనకి అలా ఈ 3 అండి, ఈ 2 ఆ మోడల్లో సెట్ అయ్యాయి. ఇది సెట్ అవ్వలేదు, డైరెక్ట్గా గుణించేసాను. ఇది కూడా సెట్ అవ్వలేదు, డైరెక్ట్గా గుణించాను అనమాట. మళ్ళీ ఇక్కడ ఇది సెట్ అవుతుంది. అలా ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ బి లాగా ఇది సెట్ అయింది, దీనికి మళ్ళీ చేయడం జరిగింది. సో నాకు అనిపించింది అనమాట, ఫార్ములాలన్నీ గుర్తుపెట్టుకుని బదులు డైరెక్ట్గా వేసిస్తే బెటర్ అని డైరెక్ట్గా గుణించాను అన్నిటికీ. ఎందుకంటే మనకు ఆ రెండింటికి యూజ్ అయింది కానీ మిగతా వాటికి అవ్వలేదు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు,
ఈ రెండు మాత్రమే ఆ మోడల్లో చేశాను. ఇది మనకి x² + a + b × x + ab మోడల్లో చేశాను ఈ రెండు. మిగతావన్నీ కూడా నేను డైరెక్ట్గానే గుణించాను. ఒకసారి చూడండి, వీడియోని ఆఫ్ చేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అందరికీ క్లియర్గా కనిపిస్తుంది కదా, నోట్ చేసుకున్నారు కదా. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా గుణించడమే. చెప్పాను కదా, ఇంకా గుణించడాలు, తీసివేయడాలు, కలపడాలు ఇదే మొత్తం చాప్టర్ మొత్తం అదే ఉందన్నమాట. ఇవి కూడా రెండు అంతేనండి, నోట్ చేసుకోండి. ఓకే, సో ఇదైతే మీకు అర్థమైంది కదా. ఇలా ఇచ్చినప్పుడు ఈ మోడల్లో ఉంటే ఇలా డైరెక్ట్గా వేసుకొని ప్రతిక్షేపించి చేసుకోవచ్చు. ఓకే, లేదా ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పాను. ఓకే, ఒకసారికి అర్థం కాకపోతే ప్రాబ్లం ఏం లేదు, ఒక్కసారి 2-3 సార్లు చూస్తే సరిపోతుంది. క్రింది వర్గాలని సర్వ సమీకరణాలు ఉపయోగించి కనుక్కోండి అన్నారు. ఫస్ట్ అది ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. ఇది a-b² లాగా నాకైతే అనిపించింది, అందుకని a² - 2ab + b² వేసుకొని దాంట్లాగా దీన్ని చేశాను అనమాట. సో ఇక్కడ ఏ అంటే ఏది b, సో b². తర్వాత 2ab అన్నారు, అంటే 2 × b × 7, 2 × 7 14, 14b. తర్వాత b², b అంటే ఏంటి 7, 7² అంటే 49. సో ఆ మోడల్లో ఉంది అని సింప్లిఫై చేసాం. ఇది ఎలా ఉంది, a + b² లాగా ఉంది. a² + 2ab + b² లాగా చేశాను. ఇది ఎలా ఉంది, a - b² లాగా ఉంది. సో a² - 2ab + b² లాగా చేశాను. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా అలా ఆలోచించి చేసినవేనమాట. ఇది a + b² కన్ఫ్యూజ్ అవ్వద్దు. a² + 2ab + b² వేసుకున్నాను. ఇది a - b² a² - 2ab + b². ఓకే, సో వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం ఈ రోమన్ అంతా కూడా ఏం యూస్ చేసి ఏ సర్వ సమీకరణం ఉపయోగించి కనుక్కున్నారు అది కూడా రాయమన్నారు, పక్కన రాస్తాం. ఓకేనా. ఓకే, ఇది కూడా రాసుకోండి. మొత్తం 5 ఉన్నాయి ఇందులో ఈ పేజ్లో. సో ఇంకొకటి ఉంది, ఇది కూడా a + b² లాగా ఉంది. a² + 2ab + b² చేశాను. ఇక్కడ ఏ అంటే 2x కదా, a² అంటే 2² x² y², 2² అంటే 4, 2ab అంటే 2 × 2xy × 5y, 2 × 2 4, 4 × 5 20 అనమాట. x × y × y² సో 20xy². ఇక్కడ 5y² అంటే ఏంటి, 5² అంటే 25, y² 25y². ఓకేనా. నెక్స్ట్ సూక్ష్మీకరించండి అన్నాడండి. ఏముంది, ఇది a - b² లాగా ఉంది. ఇక్కడ ఏ అంటే ఎంత, a², దానికి స్క్వేర్ అనమాట. -2 × ab + b². సింప్లిఫై చేస్తాను అనమాట. ఇది ఎలా ఉంది అని చెప్పి నాకు చూపిస్తే ఇది a² - b² లాగా ఉంది. సో a² - b² అంటే ఏంటి, a + b × a - b కదా. సో ఇదైతే మనకి ఎలా ఉంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. a² - b² లాగా ఉంది. సో దాని ఫార్ములా ఏంటి, a + b × a - b. ఇక్కడ a అంటే ఎంతో తెలుసు, b అంటే ఎంతో తెలుసు. సో a + b, a - b చేశాను. సో -2x + 2x + 5 - 5 + 5 - 5 పోతే 2x + 2x మిగిలింది 4x అనమాట. ఇలా సింప్లిఫై చేసుకున్నాను. ఓకే, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ సేమ్ అండి, ఈ రెండు లెక్కలు కూడా అలానే చేసి ప్లస్ మైనస్ వచ్చినవి క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేయడం జరిగింది. ఓకే, ఇది a - b² లాగా ఉంది, ఇది a + b² లాగా ఉంది. a² - 2ab + b² చేశాను, a² + 2ab + b² చేశాను. ఓకే, ఇది సేమే a + b² a + b² చేశాను. ఓకేనా, డైరెక్ట్ స్టెప్ వేస్తాను అనమాట. ఇంక ఇది లాస్ట్ మూమెంట్లో రాసిన నోట్స్, అందుకని చెప్పి ఒక్కొక్క స్టెప్ డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇది కూడా సేమ్ అండి, a - b² a - b². సో a² - 2ab + b², ఈ మైనస్ మళ్ళీ హాఫ్, a² - 2ab + b², మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అలా సింప్లిఫై చేసుకుంటూ వచ్చాను అనమాట. జాగ్రత్తగా చూస్తే అర్థమైపోద్ది. చెప్పాను కదా బీజగణితమే చాలా ఈజీ అని చెప్పి. సో ఇవి కూడా సేమ్ అండి, చూసుకోండి ఒకసారి, నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఏం లేదు, ఇది ఇలానే ఉంచేసాను. సో ఇది నాకు a - b² లాగా ఉంది కదా.
సో ఏ స్క్వేర్, ఏ అంటే ఇక్కడ ఏంటి ఎం స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎం పవర్ 4 2ab ప్లస్ బి స్క్వేర్ అనమాట. సో అది అలానే ఉంచేసి దానికి దీనికి పోయింది, రిమైనింగ్ రాస్తాను. ఇది కూడా సేమ్ అంతే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేశాను. నెక్స్ట్ నిరూపించండి అన్నాడండి. సో ఇక్కడ మనకి 3x ప్లస్ 7 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ 84x వేసాను ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేయాలి. నిరూపించడం అంటే ఏంటి, ఈ రెండు సమానం అని వాడు అక్కడ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. సమానమే అని తెలియడానికి మనం వాటిని సింప్లిఫై చేసుకుంటూ పోతే 0 రావాలన్నమాట. అది మొత్తం తెగిపోవాలి, అది నిరూపించడం. అర్థమైపోయింది కదా. సో అన్నిటికీ 0 అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ కూడా మనకు అన్నిటికీ 0 వచ్చేసినాయి. ఇదైతే చాలా ఈజీ అనిపించింది అని డైరెక్ట్గా వేస్తాను, అర్థమైపోయింది నాకు. సో అది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, సి మైనస్ సి ఇంటూ సి ప్లస్ సి, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. అలా వీటన్నింటిని విడదీసి అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా సేమ్ అండి, అంతేనే. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా విడదీసుకున్నాను, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా విడదీసుకున్నాను. మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది అనమాట. సో సింప్లిఫై చేస్తే నాకు ఇటు అటు సేమ్ వాల్యూ వచ్చింది, పోయింది 0. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి, నిరూపించండి అనగానే ఇటుది సింప్లిఫై చేసి 0 రావాలి మొత్తానికి కూడా పోయి. ఓకే. నెక్స్ట్ సర్వ సమీకరణాలను ఉపయోగించి గుణించండి అన్నారు. ఏం లేదు, ఇది 71 స్క్వేర్ అంటే మనం 71 ఇంటూ 71 చేస్తే డైరెక్ట్గా అయిపోద్ది. కానీ అక్కడ లెక్కల్లో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మనం కూడా వాటిని ఉపయోగించి ఒకసారి చేద్దాం, ఎలా వస్తాయని చెప్పి చేశాను అనమాట. సో ఈ 71ని 70 ప్లస్ 1గా రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వేసుకొని దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చింది. ఇలా కాకుండా 71 ఇంటూ 71 చేసి ఇంతే వస్తుంది. సో ఇది కూడా 99 ఉంది. 100 మైనస్ 1 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా మార్చుకొని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab లా చేసుకొని సింప్లిఫై చేసుకొని చేశాను. ఇలా మనకి సర్వ సమీకరణాలు ఉపయోగించి చేయమని లెక్కలు ఇచ్చారు. నేను కూడా అలానే ఎలా ఈజీగా ఉంటే అలా చేశాను అనమాట. ఓకే, అర్థమైపోయింది కదా. 100కి అయితే ఈజీగా ఉంటుందని 100కి వేసుకున్నాను అనమాట. లేదు 102 రావడానికి ఇంకెలాగైనా వేసుకుంటామన్నా కూడా మీరు వేసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా అలానే చేశాను. చేశాక నాకు అర్థమైంది, డైరెక్ట్గా గుణించుకుంటే అసలు తొందరగా అయిపోతుంది. ఇది ఇలా వేసుకొని దాన్ని ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab చేసుకొని మళ్ళీ దాన్ని గుణించుకొని దాన్ని సింప్లిఫై చేసిన బదులు డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అక్కడితో ఆపేసి అన్ని మల్టిప్లై చేసుకున్నాను అనమాట డైరెక్ట్గానే, ఇంకేవి చేయలేదు. సో ఇలా పాయింట్లు ఇచ్చినవి అయితే ఇంకా ఎందుకులే అని చెప్పి మల్టిప్లై చేస్తాను డైరెక్ట్గాను. ఇది మళ్ళీ ట్రై చేశాను అనమాట. సో దీన్ని 80 మైనస్ 2గా రాసుకున్నాను, దీన్ని 80 ప్లస్ 2గా రాసుకున్నాను. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అయింది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలా సింప్లిఫై చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని ఉపయోగించి కనుక్కోండి అన్నాడు. సో మనకి వాళ్ళు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇచ్చారు, దాంట్లో మనం ఏదో బి ఏదో చూసుకొని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసి సింప్లిఫై చేయాలి అంతే. ఈ 4 సమ్స్ కూడా అలానే చేశాను. సో ఇదంతా కూడా రఫ్ అనమాట. ఓకే, వీలైతే వీడియోని ఆఫ్ చేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అని చెప్పి నేను మీకు మనం ఏం నేర్చుకున్నాం దగ్గర చెప్పాను. ఇంతకు ముందు మనకి ఒక దగ్గర కూడా ఇది వచ్చింది కదా. సో దాన్ని ఉపయోగించి వీటిని కనుక్కోమంటున్నారు. ఎలా అంటే 103 ఉంది కదా, దాన్ని 100 ప్లస్ 3, 104 ఉంది కదా, 100 ప్లస్ 4. ఇప్పుడు ఇది ఎలా అయింది, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి లాగా అయింది కదా. దీన్ని ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి లాగా మార్చుకొని ఇలా కూడా మనం చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో డైరెక్ట్గా గుణించి చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఓకే, సో నేనైతే ఇంకా వద్దనేసి డైరెక్ట్గానే గుణించాను మిగతావన్నీ. ఇక్కడతో మనకి 8th క్లాస్ సమ్ 2లో ఉన్న 9th చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఘాతాంకాలు, ఘాతాలు, కారణాంక విభజన ఉంది. అవి కూడా మనము తొందరలోనే
చెప్పేసుకుందాం. సో చాలామంది 8th క్లాస్ సెమ్ 2 చేయమండంతో సో ఇంకా టైం లేకపోయినా సరే చేశాను అనమాట. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ చేసి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో పీడిఎఫ్లు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు శాంపిల్ పేజెస్ అన్నీ చూపిస్తారు. మీకు నచ్చితే తీసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మనము 8th క్లాస్ వరకు అన్ని చాప్టర్లు వివరంగా చెప్పేసి ఉన్నాము, కూర్చొని నోట్స్ రాసుకుంటాము అన్నా సరే మీ ఇష్టమే. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే అలా లేదు కాబట్టి నేను టైం తీసుకొని పీడిఎఫ్ రెడీ చేయించడం జరిగింది అనమాట. ఓకేనా, ఫిబ్రవరిలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మనం మొన్న ఎలాగైతే చూసామో ఎదురు చూసామో అన్ని రోజులైతే వెయిట్ చేయించరు. అప్పుడులాగే మన ఎగ్జామ్స్ అయిపోయినాకో అప్పుడు ఇంక ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసిన టైం ఉండదు కాబట్టి పీడిఎఫ్లు అందిస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది విషయము. 9th క్లాస్ ఫిజిక్స్లో చాలా సమ్స్ ఉంటాయి కదా మనకి సెమ్ 1 సెమ్ 2లో, అవన్నీ కూడా రాసి పూర్తి ఎక్స్ప్లెనేషన్తో ఆ నోట్స్ కూడా మనకి పీడిఎఫ్ రెడీ చేయించడం జరిగింది. సో ఏ పీడిఎఫ్లు ఉన్నాయి ఏంటి అనేది వివరంగా ఇంతకు ముందే మీకు చెప్పాను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.